హ్యాకథాన్ అంటే ఒక టైం బౌండ్ ఈవెంట్. సో ఈ హ్యాకథాన్లో మనకు 24 అవర్స్ ఉంటుంది, లేదా 48 అవర్స్ ఉంటుంది, లేదా 1 వీక్ కూడా ఉంటుంది. స్టూడెంట్స్ నుండి మంచి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. స్టూడెంట్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేయాలి. లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ప్రైజెస్ అలాగే రివార్డ్స్ కూడా ఉంటాయి. ఈ నెట్వర్కింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వీటి కంటే క్లాసెస్ వినడం, ల్యాబ్స్ అటెండ్ అవ్వడం అదే కాదు, సర్టిఫికేట్ కూడా మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మీ రెజ్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష్ వెబిటిక్. సో మనం ఈ వీడియోలో హ్యాకథాన్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే హ్యాకథాన్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ కనుక మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ ఎవ్రీ వీడియో కూడా మీ నోటిఫికేషన్లో వస్తుంది. హ్యాకథాన్ అంటే ఒక టైం బౌండ్ ఈవెంట్. సో క్లియర్గా చెప్తాను వినండి. హ్యాకథాన్ అంటే ఏంటంటే మీకు ఒక ప్రాబ్లమ్ ఇస్తారు, ఓకేనా. ఆ ప్రాబ్లమ్కి మీరు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో అది వెదర్ కోడింగ్ కావచ్చు, లేదా ఒక డివైస్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఐఓటీ డివైస్ని మనం ఇన్నోవేట్ చేయడం కావచ్చు. సో ఇలా ఒక ప్రాబ్లమ్ ఇస్తారు, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్. సో ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్కి మీరు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదే హ్యాకథాన్ అంటే. సో ఈ హ్యాకథాన్లో మనకు 24 అవర్స్ ఉంటుంది, లేదా 48 అవర్స్ ఉంటుంది, లేదా 1 వీక్ కూడా ఉంటుంది. సో ఈ 24 అవర్స్, 48 అవర్స్ అలాగే 1 వీక్ అనేది మీరు కంటిన్యూస్గా కూర్చోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాకథాన్ అనేది 24 అవర్స్ ఉందనుకోండి. సో ఆ 24 అవర్స్ కంటిన్యూస్గా మీరు సిస్టమ్ ముందు కూర్చొని ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కోడింగ్లో ఫైండ్ అవుట్ చేస్తూనే ఉండాలి. లేదా ఒక డివైస్ని క్రియేట్ చేయడం అంటే ఆ 24 అవర్స్ కంటిన్యూస్గా మీరు డివైస్ని క్రియేట్ చేస్తూనే ఉండాలి. ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీకు అన్ని వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు కంటిన్యూస్గా మీ వర్క్ని చేస్తూనే ఉండాలి. సో ఇది హ్యాకథాన్ అంటే, కంటిన్యూస్ వర్క్ చేయడం. హ్యాకథాన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే స్టూడెంట్స్ నుండి మంచి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఓకేనా. ఇది హ్యాకథాన్ అంటే. బేస్డ్ ఆన్ థీమ్ హ్యాకథాన్ అనేది చాలా టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ హ్యాకథాన్ అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం కావచ్చు, ఒక వెబ్సైట్ని డెవలప్ చేయడం కావచ్చు, క్రియేట్ చేయడం కావచ్చు, ఇలా. నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్ హ్యాకథాన్. హార్డ్వేర్ హ్యాకథాన్ అంటే మీరు ఒక డివైస్ని క్రియేట్ చేయడం కావచ్చు, లేదా ఒక ఐఓటీ డివైస్ని ఇన్నోవేట్ చేయడం కావచ్చు, ఇలా ఉంటుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్. సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ అంటే సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ డేటా సైన్స్ హ్యాకథాన్. డేటా సైన్స్ హ్యాకథాన్ అంటే ఏఐ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇలా హ్యాకథాన్ అనేది చాలా టైప్స్. ఆన్ పార్టిసిపేషన్ కూడా హ్యాకథాన్ అనేది చాలా టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ హ్యాకథాన్, నెక్స్ట్ ఆన్లైన్ హ్యాకథాన్, తర్వాత ఆఫ్లైన్ హ్యాకథాన్, ఆ తర్వాత యూనివర్సిటీ హ్యాకథాన్. సో ఇలా హ్యాకథాన్ అనేది బేస్డ్ ఆన్ పార్టిసిపేషన్ మీద కూడా మీకు చాలా టైప్స్ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో హ్యాకథాన్ ఉంది అని, దాన్ని క్లియర్గా చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అది ఏ టైప్ ఆఫ్ హ్యాకథాన్, అలాగే అది ఏ థీమ్ బేస్డ్ మీద హ్యాకథాన్ అనేది, ఓకేనా. ఇది హ్యాకథాన్ గురించి. యొక్క డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుందంటే 24 అవర్స్ ఉండవచ్చు, లేదా 48 అవర్స్ ఉండవచ్చు, లేదా 1 వీక్ కూడా ఉండవచ్చు. ఇలా 3 డ్యూరేషన్స్ అనేవి ఉంటాయి హ్యాకథాన్కి. సో 24 అవర్స్ కంటిన్యూస్గా చేయాలి, 48 అవర్స్ అయితే 48 అవర్స్ కంటిన్యూస్గా చేయాలి, అలాగే 1 వీక్ అయితే 1 వీక్ కంటిన్యూస్గా చేయాలి. సో ఇలా హ్యాకథాన్ డ్యూరేషన్ 3 టైప్స్ ఉంటుంది. హ్యాకథాన్కి ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు అంటే స్టూడెంట్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, అలాగే ప్రొఫెషనల్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, అలాగే ఎంటర్ప్రీనర్స్ కూడా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. రీసెర్చర్స్ అంటే ఎవరైతే రీసెర్చ్ మీద వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళు కూడా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. హ్యాకథాన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, 1 బై 1 చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. హ్యాకథాన్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీ లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా. ఎందుకంటే మీరు ఒక ప్రాబ్లమ్ని కంటిన్యూస్గా ఆలోచిస్తున్నారంటే అప్పుడు మీకు డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి మీ మైండ్లో స్ట్రైక్ అవుతాయి. సో దానివల్ల మీ లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఇదే, మీ లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. నెక్స్ట్ మీ స్కిల్ కూడా ఎన్హాన్స్మెంట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక 24 అవర్స్ కావచ్చు, లేదా ఒక 48 అవర్స్ కావచ్చు ఒక కోడింగ్ని చేస్తున్నారంటే ఇప్పుడు మీ ఆ కోడింగ్ స్కిల్ కూడా ఎన్హాన్స్మెంట్ అవుతుంది. సో ఇలా మీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కూడా అవుతుంది హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. అలాగే హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ప్రైజెస్ అలాగే రివార్డ్స్ కూడా ఉంటాయి. లైక్ 50,000 కావచ్చు, లేదా 1 lakh ఎబో, అలా మంచి మంచి ప్రైజెస్ని ఆఫర్ చేస్తారు. అలాగే మీకు వేరే రివార్డ్స్ ఉంటాయి, లైక్ సర్టిఫికేట్ ఇస్తారు, అలాగే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు. మీరు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసిన విధానంని బట్టి మీకు ఇంటర్న్షిప్స్ కావచ్చు, లేదా జాబ్స్ కూడా ఆఫర్ చేస్తారు మీకు అక్కడే. సో ఇలా ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. నెక్స్ట్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ నెట్వర్కింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మంచి పర్సనాలిటీస్ని మీరు కలవచ్చు, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇలా మీ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక టెక్నికల్ స్టూడెంట్కి నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ప్లేస్మెంట్స్ విషయంలో కావచ్చు, లేదా వాళ్ళ హైయర్ స్టడీస్ విషయంలో కావచ్చు. సో ఇలా మీరు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ
నెట్వర్కింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ బెనిఫిట్. సో మీరు క్లాసెస్ వినడము, ల్యాబ్స్ అటెండ్ అవ్వడం, ఇది డజంట్ మ్యాటర్. సో బీటెక్ అంటే క్లాసెస్ వినడము, ల్యాబ్స్ అటెండ్ అవ్వడం అదే కాదు, హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడము, వర్క్షాప్స్కి అటెండ్ అవ్వడం, ఇంటర్న్షిప్స్ చేయడము. సో ఇది బీటెక్ అంటే. సో అందరూ ఏమనుకుంటారంటే క్లాసెస్కి అటెండ్ అవుతున్నామా, ల్యాబ్స్కి అటెండ్ అవుతున్నామా, అటెండెన్స్ బాగుంటుందా, మిడ్స్ సెమ్ ఎగ్జామ్స్ మంచిగా రాస్తున్నామా, అది కాదు, అదొక పార్టే మన బీటెక్లో. బట్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడము, వర్క్షాప్లో పార్టిసిపేట్ చేస్తే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ స్కిల్ అనేది ఎన్హాన్స్మెంట్ అవుతుంది, మీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అవుతుంది, మీకు నెట్వర్కింగ్ పెరుగుతుంది, అలాగే మీకు లాజికల్ థింకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మీ రెజ్యూమ్ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఓకేనా, మీ రెజ్యూమ్ స్ట్రాంగ్గా బిల్డ్ అయినప్పుడు మీకు ప్లేస్మెంట్స్ కూడా చాలా ఆఫర్ చేస్తారు. సో ఇలా మీ హ్యాకథాన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీకు కాలేజ్లో ఆఫర్ చేస్తారో హ్యాకథాన్లు ఉన్నాయి, పార్టిసిపేట్ అవ్వండి, రిజిస్టర్ చేసుకోండి అని, ఖచ్చితంగా డెఫినెట్లీ రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే క్లాసెస్ వినడం, ల్యాబ్స్కి అటెండ్ అవ్వడం అది కాదు, హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో ఆ బెనిఫిట్స్ని కూడా మీరు పొందుకోవచ్చు. అలాగే దాంట్లో వచ్చిన సర్టిఫికేట్ కూడా మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే మీ రెజ్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో ఇలా హ్యాకథాన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ హ్యాకథాన్స్ని మిస్ అవ్వకండి, డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయండి, పార్టిసిపేట్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ని మీరు పొందుకోండి. ఓకే, ఇది హ్యాకథాన్ గురించి. ఒకవేళ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి. ఇంకా ఎవరికైతే హ్యాకథాన్ గురించి తెలియాలో వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూర్ పేషెన్స్.